ఈ వీడియోలో స్టార్ ట్రెక్ సెక్షన్ 31 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అయితే చూడాలి. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 35 minutes అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ చూడాలంటే మీకు తెలియాల్సింది ఏంటంటే స్టార్ ట్రెక్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అండ్ టెలివిజన్ సిరీస్ అయితే ఉంటాయన్నమాట. ఎప్పటి నుంచో 1960s నుంచి అనుకుంటా అవి వచ్చినవి. అక్కడి నుంచి వస్తున్న సిరీస్ లో స్పిన్ ఆఫ్ మూవీస్ ఇవన్నీ కూడా. అందులో ఒక స్పిన్ ఆఫ్ మూవీయే స్టార్ ట్రెక్ సెక్షన్ 31. ఇది మొత్తంగా 14వ సినిమా భయ్యా ఈ స్టార్ ట్రెక్ అనే దాంట్లో వస్తున్న వాటిలో. అండ్ అదే పేరు మీద టెలివిజన్ సిరీస్లు కూడా ఉన్నాయి. గ్రేట్ షో అంట. మరి నేనైతే చూడలేదు ఇప్పుడు దాకా. మరి ఈ మూవీ చూడడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా వచ్చింది అండ్ మెయిన్ క్యాస్ట్ కొంచెం రికాగ్నైజ్డ్ కాబట్టి సరే చూద్దాము, కొత్తగా వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆ 13 సినిమాలు చూసి ఇది చూడాలంటే కష్టం కదా. సో ఇది చూస్తే అర్థమవుద్ది అని చెప్పేసి అయితే అన్నారు. సరే అని చెప్పి చూడడం జరిగింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఈ స్టార్ ట్రెక్ యూనివర్స్ లో ఒరిజినల్ సిరీస్ లో స్పిన్ ఆఫ్ చేస్తున్నారు కదా, వాటి మధ్యలో కొన్ని డివిజన్స్ అయితే ఉంటాయి అనమాట. అందులో ఒక సెక్షన్ 31 కి ఇన్ఛార్జ్ కింద మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. తను అక్కడ ఫెడరేషన్ ఆఫ్ ప్లానెట్స్ అయితే చూసుకుంటూ ఉంటుంది అనమాట. తను తన జీవితంలో చేసిన తప్పులను తను ఎలా ఎదుర్కొంది, తను అక్కడ ఏం చేసింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే స్టార్ ట్రెక్ సెక్షన్ 31. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం నచ్చలేదు భయ్య. యాక్చువల్లీ మూవీ వచ్చేసి ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసము, లైక్ ఆ క్యారెక్టర్ని ఏదోలా సిరీస్లో ఇరికించాలన్నట్టుగా అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా మీకు అర్థమవుతుంది మూవీ చూసినప్పుడు. ఓకే, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, ఓకే పెద్ద సంస్థ ఏదో నడుస్తుంది వెనకాల, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. బట్ ఈ క్యారెక్టర్ చేసే పనులు కానీ, ఈ మూవీలో తీసుకొచ్చే కొత్త కొత్త క్యారెక్టర్స్ కానీ దేనికి కూడా పాయింట్ అంటూ ఉండదు భయ్య. కొన్ని ఏలియన్ స్పీసెస్ అంటారు, అవి వస్తూ ఉంటాయి, ఏవో మ్యాజికల్ పవర్స్ అయ్యో చూపిస్తూ ఉంటారు. దేనికి కూడా క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండవు. జస్ట్ అలా వచ్చి అలా పోతూ ఉంటారు అనమాట. ఏదో ఆ 1 hour 35 minutes ఏదో మూవీ తీయాలి కదా అన్నట్టు సప్లోట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప క్యారెక్టర్స్ అన్ని ఏదో అలా మొక్కను పాడేస్తుంటారు. బట్ దేనికి కూడా లాజిక్ ఉండదు అండ్ కనెక్షన్ కూడా అంతకేం వర్కౌట్ అవ్వదు. మెయిన్ ఏదైనా మూవీలో బాగుందంటే ఆ విజువల్లీ కొంచెం గ్రాఫిక్స్ వైజ్ కొంచెం మూవీ బాగుంటుంది అండ్ క్యాస్ట్ పరంగా పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి అండ్ మూవీ రన్ టైం చాలా తక్కువ ఉంటుంది భయ్య. ఇవే నాకు నచ్చినాయి. ఎక్కువసేపు భరించాల్సిన అవసరం లేకుండా పోయింది మూవీని. తక్కువ రన్ టైం ఉండడం వల్ల 1 hour 30 minutes కాబట్టి పర్లేదు. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఉండాలి, అక్కడక్కడ ఏలియన్ ఎలాంటివి సీన్స్ నడుస్తుండాలి, ఫన్ ఉండాలి, ఏదో అలా చూసేద్దాం టైం పాస్ అనుకుంటే మీకు నచ్చచ్చు మూవీ. బట్ నాలాంటి వాళ్ళకి ఇలాంటి మూవీస్ అసలు నచ్చబయ్యా. చాలా రాడ్ కళాఖండాలు అనిపిస్తాయి. నాకైతే వన్ ఆఫ్ ది కళాఖండం అని చెప్తాను. నాకైతే నచ్చలా. నేను స్టార్ ట్రెక్ యూనివర్స్ ఇవేమి చూడలేదు. బట్ ఈ మూవీని అందులో కలిపితే మాత్రం అదే నాశనం అవుద్దని నేను అంటాను. సూపర్ గా అయితే ఏమీ లేదు కంటెంట్ గానీ, చాలా రెగ్యులర్ కాన్సెప్ట్ అండ్ చాలా రొటీన్ వేలో ఉంటుంది. పెద్ద ట్విస్ట్లు టర్న్లు కూడా ఏముండవు, కొత్త సర్ప్రైజింగ్లు కూడా ఏముండవు. చాలా రొటీన్ గా వెళ్తుంది మూవీ. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. తెలుగు అయితే ఉండదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే డైలీ 2-3 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడంతో పాటు ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లవ్ యూ ఆల్, బై.